కర్కాటక రాశి. కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి ఈ వారం శని వక్రగమనం చేత ఆయుర్భాగ్యాలు ఏర్పడతాయి, కానీ ఆర్థికమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కంట్రోల్ చేయలేనటువంటి అప్పులు, రుణాలు కొన్ని బాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అష్టమ శని ప్రభావం ఎక్కువగా అనుభవించేటువంటి స్థితి ఈ వారం మీకు పడుతుంది. ఎవరికి? పునర్వసు నక్షత్ర జాతకులకి. తప్పనిసరిగా కొన్ని కొత్త అప్పులు చేయవలసిన పరిస్థితులు, అట్లాగే మీ యొక్క ప్రతిష్ట మసకబారకుండా, మీ యొక్క పరపతి చెడిపోకుండా వ్యవహరించడం కోసం చాలా కుస్తీ పట్టాల్సి వస్తుంది ఈ యొక్క పునర్వసు నక్షత్రం జాతకులు, 4వ పాదం వారు. ఇక పుష్యమి నక్షత్ర జాతకులకి ఈ వారం యోగాలు అద్భుతంగా ఉంటాయి. మీరు అనుకున్న విధి విధానాలన్నీ కూడా అమలుపరిచే అవకాశాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. అయితే వక్రగమన శని వల్ల తీసుకునేటువంటి నిర్ణయాలని ఆవేశపూరితంగాను, అట్లాగే ఉద్రేకపూరితంగాను తీసుకోకుండా ఉండాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకునే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు బూమ్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆవేశపూరితంగా వాక్కును వాడకుండా ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్ళాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ విషయంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ, కుటుంబ విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పుష్యమి నక్షత్ర జాతకులకి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ధనం చేతికి అందే విషయంలో ఏం లోటు లేకపోయినా, కావలసినంత మేర ధనం చేతికి వస్తున్నప్పటికీ వాక్కుని, ధనాన్ని వాడే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఉద్రేకపూరితమైన, ఆవేశపూరితమైన మాటలు, చేతలు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈ వారం తీవ్రమైనటువంటి కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీరు నమ్మిన వ్యక్తులు నుంచి ఊహించని ప్రతిఘటనలు ఎక్కువగా వస్తాయి. అట్లాగే వచ్చిన నిర్ణయాలు, ప్రతిఘటనలు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈ వారం తీవ్రమైనటువంటి ఫలితాలు కొన్ని ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు ఊహించినటువంటి ప్రతిఘటనలు మీరు దగ్గరగా అనుకున్న వ్యక్తులు, ప్రేమించిన వ్యక్తుల నుంచి వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే తెలియకుండా మీరు చిన్న చిన్న ఇబ్బందుల్లోకి పడడానికి కారణభూతం అవుతుంది. మీ తల్లిదండ్రులతోనూ, అట్లాగే మీ బంధువర్గాలతోనూ మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగరూకతగా మెలగాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్ళాల్సిన స్థితి ఎక్కువగా కనపడుతుంది ఆశ్లేష నక్షత్ర జాతకులకి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో పెద్దగా ఇబ్బందులు రాకపోయినా ఇటువంటి ఉద్రిక్తత పరిస్థితుల వల్ల బీపీ, రక్తపోటు లాంటివి తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉద్రేకపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం శుభం కలిగిస్తుంది ఆశ్లేష నక్షత్ర జాతకులకి. కర్కాటక రాశి వారు వాక్కు మీద నియంత్రణ కోసం, అట్లాగే వారి యొక్క భవిష్యత్తు జీవితంలో తీసుకునే నిర్ణయాలు యోగవంతంగా ఉండడం కోసం గాను, ఉద్రేకపూరితమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం గాను వారు తప్పకుండా ఈ వారం జాగ్రత్తగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడంతో పాటుగా వీరి వారం గురు దక్షిణామూర్తిని ఆరాధించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకించి నాగదేవతలకి పూజ చేసుకోవడం కర్కాటక రాశికి చాలా శుభాన్ని కలిగిస్తుంది.